వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ ప్రతిసారి భారత్తో వాదనకు దిగే చైనా ఇప్పుడు ఆ ప్రాంతానికి సమీపంలో అణ్వస్త్ర ప్లాంట్లను విస్తరిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్లోని రహస్య స్థావరాల్లో వందల మంది శాస్త్రవేత్తలు, కార్మికులు కలిసి అణు సామ్రాజ్యాన్ని సృష్టించాలని శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అక్కడ కొత్త బంకర్లు, ప్రాకారాలు సహా అత్యంత భారీ పేలుడు పదార్థాలను తట్టుకోగల విస్తృతమైన పైపింగ్ను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్కు 800 కిలోమీటర్ల దూరంలో గల సిచువాన్ ప్రావిన్స్ పర్వతాల్లోని లోతైన రహస్య స్థావరాల్లో చైనా అణు కేంద్రాలను దూకుడుగా నిర్మిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రష్యా దగ్గర 5400, అమెరికా దగ్గర 5200 వరకు అణు వార్ హెడ్లు ఉండగా మూడవ స్థానంలో ఉన్న చైనా దగ్గర దాదాపు 600 అణ్వస్త్రాలు ఉన్నట్లు సమాచారం. 2030 నాటికి 1000 కంటే ఎక్కువ వార్ హెడ్లను చేరుకునే మార్గంలో చైనా ఉందని ఇప్పటికే అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో సిచువాన్ ప్రావిన్స్ లోని జిటాంగ్, పింగ్టాంగ్ అనే ప్రదేశాల్లో ఉన్న రహస్య అణు కేంద్రాలను విస్తరించడం, ఆధునీకరించడంపై చైనా పనిచేస్తుందని ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వందల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికులు పర్వత ప్రాంతాల్లో లోతైన అణు సామ్రాజ్యాన్ని సృష్టించారని తెలిపింది. జిటాంగ్, పింగ్టాంగ్ స్థావరాల్లో కొత్త బంకర్లు, ప్రాకారాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా తెలిసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. కొత్త కాంప్లెక్స్ లో అత్యంత భారీ పేలుడు పదార్థాలను నిర్వహించే విస్తృతమైన పైపింగ్ ఉంది. ఈ బంకర్లు అధిక పేలుడు పదార్థాలను పరీక్షించడానికి ఉపయోగిస్తాయని తెలుస్తోంది. 10 బాస్కెట్బాల్ కోర్టుల పరిమాణంలో ఓవల్ టెస్టింగ్ ఏరియా కూడా ఉందని సమాచారం. పింగ్టాంగ్ వ్యాలీలో ప్లూటోనియం వార్ హెడ్ కోర్లను చైనా ఉత్పత్తి చేస్తుందని ప్రచారం. ఇక్కడి ప్రధాన నిర్మాణానికి 360 అడుగుల ఎత్తైన వెంటిలేషన్ స్టాక్ ఉందని, తాజాగా ఇక్కడి కొత్త వెంట్లు, హిట్ డిస్పెరెన్సిల్స్ ను ఏర్పాటు చేశారని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. పింగ్టాంగ్ నిర్మాణం అమెరికా లాస్ అలామెస్ నేషనల్ ల్యాబొరేటరీ వంటి ప్లూటోనియం వార్హెడ్ కోర్ల ఉత్పత్తి కేంద్రాలను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో యుఎస్, సోవియట్ యూనియన్ల దాడుల నుంచి అణు ఉత్పత్తిని కాపాడుకునేందుకు 5 దశాబ్దాల క్రితం మావో జెడాంగ్ హయాంలో చాలా స్థావరాలను నిర్మించారు. తర్వాత చాలా వాటిని చైనా ప్రభుత్వం మూసేసింది. అయితే 2019 నుంచి మళ్లీ అణ్వాయుధాలపై డ్రాగన్ దృష్టి సారించిందని, తర్వాత పరిణామాలు వేగంగా మారినట్టు శాటిలైట్ ఫోటోలను పరిశీలించిన జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు బాబీ ఆర్ట్ తెలిపారు. అటు రాకెట్ ఫోర్స్ నాయకత్వాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రక్షాళన చేసింది. మరోవైపు అమెరికా మెరైన్ కోర్ మాదిరిగా సైనిక దళాన్ని సిద్ధం చేసింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ మెరైన్ కోర్ పేరుతో 30,000 మంది సైనికులను సిద్ధం చేసినట్లు బీజింగ్ తెలిపింది. ఏదేమైనా ఈ విషయంలో భారత్ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.